తమిళనాడు ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఇక టీవీకే అధినేత దళపతి విజయ్ దూసుకెళ్తున్నాడు. 108 స్థానాలు ఇక విజయ్ ఆధిక్యంలో ఉన్నాడు. అయితే విజయ్ గెలుపు ఇక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగానే కన్ఫర్మ్ అవుతుంది. బట్ ఈ టైంలో ఇక దళపతిని నమ్ముకున్న నటి త్రిషకు మరి మంచి ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు విజయ్ అనే ఒక చర్చ జరుగుతుంది. త్రిష కోసం దళపతి ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేసి పెట్టాడని ఒక చర్చ జరుగుతుంది. రైట్ నౌ దానికి సంబంధించిన డిస్కషన్ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నటి త్రిష. నేరుగా విజయ్ ఇంటికి చేరుకోవడం హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా త్రిష పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో త్రిష ఒక సందర్భంలో నేను సీఎం అవుతా అన్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ వ్యాఖ్యల్ని గతంలో త్రిష చేసిన వ్యాఖ్యల్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. కొంతమంది త్రిష భవిష్యత్తులో మంత్రి అవుతుందని, ఇంకొంతమంది డిప్యూటీ సీఎం అవుతుందని. లేదు త్రిష కోసము విజయ్ ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ను వేసి పెట్టాడు. విజయ్ రాజీనామా చేయబోతున్నాడు, అక్కడి నుంచి త్రిషను ఉప ఎన్నికల్లో నిలబెట్టబోతున్నాడంటూ ఒక చర్చ జరుగుతుంది. రైట్ నౌ ఏది వాస్తవం ఏది అవాస్తవం రైట్ నౌ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూసం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. మూసం, భారతదేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వేళ అందరి చూపు తమిళనాడు వైపు, ప్రధానంగా సినీ హీరో మరి విజయ్ వైపే కనిపిస్తోంది. సో అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది, విజయ్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది? తప్పకుండా ఈ విషయంలో విజయ్ 118 స్థానాలు దాదాపుగా గెలుచుకున్నట్టుగానే కనబడతా ఉంది. తిరుచి ఈస్ట్, పెరంబదూర్ రెండు చోట్ల కూడా విజయ్ గెలుస్తున్నటువంటి సందర్భంలో మరి ఒక ప్రాంతంలో ఖచ్చితంగా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. తిరుచి ఈస్ట్ నుంచి తను ప్రాతినిధ్యం వహిస్తూ ఇక పెరంబదూర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి తను రాజీనామా చేసి అక్కడ త్రిషను నిలబెట్టి త్రిషను అక్కడి నుంచి కొటిలో ఉంచి గెలిపించుకొని తనని మంత్రిని చేయాలి అనేటువంటి ఒక అవకాశం కూడా చూస్తా ఉన్నారు. దాంతో పాటుగా త్రిష లేకపోతే ఎస్ఏ చంద్రశేఖరన్ ను బరిలోకి నింపాలని చూస్తా ఉన్నారు. ఎస్ఏ చంద్రశేఖరన్ ఎవరంటే త్రిషకు తండ్రి, త్రిష తండ్రి అయినటువంటి త్రిష ఫాదర్ ను నిలబెట్టి అక్కడ తన యొక్క ప్రేయసికి అనుకోవచ్చు, లేకపోతే తనకు సంబంధించినటువంటి విషయంలో ఒక న్యాయం చేయాలనేటువంటి ఆలోచనలో ఏదైతే విజయ్ ఉన్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. ఖచ్చితంగా గెలుపు అనేది లాంఛనంగానే కనబడతా ఉంది. ఇక ఇప్పటికే 100కు పైన స్థానాల్లో గెలిచినటువంటి విజయ్ పార్టీ టీవీకే ఖచ్చితంగా గెలుస్తుందనేటువంటి ఒక సందేహం అయితే ఎలాంటిది అయితే లేదు. ఇక విజయ్ త్రిషాల స్నేహాన్ని కూడా అస్త్రంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు డిఎంకే బీజేపీ. విజయ్ భార్యను కూడా చివరి క్షణాల్లో అక్కడ ప్రచారం చేయించేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఏ పావులు కూడా అక్కడ పనిచేయలేదు. విజయ్కి సంబంధించినటువంటి విషయంలో ప్రేక్షకులు కానివ్వండి, అలాగే తమిళనాడు ప్రజలు ఓటర్లు కానివ్వండి, మొత్తం మీద దీవించినట్టుగానే మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. మొత్తం మీద రాజీనామా చేయాల్సి వస్తుంది. రాజీనామా చేసే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా తిరుచి ఈస్ట్ ను తనే ఉంచుకుంటాడు. ఎందుకంటే ప్రస్తుతం సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ పక్క నియోజకవర్గంగా తిరుచి ఈస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తిరుచి ఈస్ట్ తనకే ఉంచుకొని త్రిషను లేకపోతే త్రిష యొక్క తండ్రిని పోటీ చేపించేటువంటి ఆలోచనలో విజయ్ ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. శ్రీశైలం మొత్తం మీద ఇది ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. విజయ్ గెలవడము, విజయ్ కి సంబంధించినటువంటి విషయంలో దాదాపు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో గెలిచేటువంటి పరిస్థితి రావడము, ఇది అందరూ కూడా ఊహించినటువంటి సందర్భం. కేవలం ఒకరే ఒక ఎగ్జిట్ పోల్ వాళ్ళు ఇచ్చినట్టున్నారు, మిగిలినటువంటి అన్ని కూడా స్టాలిన్ కే పట్టం కడతాయి అనే విధంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి సందర్భం. మొత్తం మీద విజయ్ తన యొక్క చెలికత్తే లేకపోతే తన యొక్క స్నేహితురాలైనటువంటి త్రిషకి ఒక సముచితమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి మాస్టర్ ప్లాన్ గీసినట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. శ్రీశైలం అంటే రైట్ నౌ తమిళనాడులో ఎలాంటి పరిస్థితి? ఇప్పటికే విజయ్ ఇంటి వరకు భారీగా పోలీస్ బందోబస్తు ఏంటంటే తెలుస్తుంది. అభిమానులు టపాకాయలు మిఠాయిలతో సందడి మొదలు పెట్టాడు తెలుస్తుంది. సో అంటే ఏం జరుగుతుంది విజయ్ నివాసం వద్ద? నిజంగా ముందస్తు సెలబ్రేషన్ మొదలుపెట్టింది విజయ్ అభిమానులు అనుకోవచ్చా? అంటే తక్కువ సమయంలోనే దాదాపు 2 సంవత్సరాలు ఇక
పూర్తి కూడా కాలేదనుకోవచ్చు. ఇప్పుడు 2024 సంవత్సరంలో పార్టీ పెట్టి 2026 సంవత్సరంలో తను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతా ఉన్నారు. ఖచ్చితంగా అభిమానులకు ఇది ఒక సంతోషకరమైనటువంటి వార్తగానే చెప్పుకోవచ్చు శ్రీశైలం. దాంతో పాటుగా విజయ్కి ఒక గొప్ప మైలురాయి అని చెప్పుకోవచ్చు. తను ముందుగానే చెప్పినట్టుగా అన్ని రకాలుగా ఏదైతే అవినీతి లేని పాలన, యువతకు అవకాశాలు కల్పించడం, ఉద్యోగాలు, అలాగే ఉద్యోగము, వైద్యము, విద్య విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తానని చెప్పేసి తను మాట్లాడడం, ఇవన్నీ విషయాలలో కూడా సక్సెస్ చేస్తే ఖచ్చితంగా విజయ్ మరొక మారు గెలవడానికి కూడా తనకు మైలురాయి పడుతుందనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఒక విజయ్ జీవితంలో ఒక కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. విజయ్ జీవితంలో కీలకమైనటువంటి మైలురాయిగా చెప్పుకోవచ్చు. తెలుగునాట కూడా ఇట్లానే ఎన్టీఆర్ కానివ్వండి, అదే తమిళనాడులో కూడా జరిగినటువంటి జయలలితకు అలాగే సంబంధించినటువంటి విషయంలో కూడా మనం చూసాం. ఇప్పుడు విజయ్ ఎరా నడుస్తుందనే చెప్పుకోవచ్చు. విజయ్కి సంబంధించినటువంటి అభిమానుల కోలాహలం, మరొక వైపు సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి సందర్భం, విజయ్ ఇంటి చుట్టూ కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ తమిళనాట కింగ్ గా విజయ్ అయితే అవతరించబోతున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషాం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద విజయ్ ఇంటి నుంచి బయటకు వచ్చింది ఇంతకుముందే త్రిష, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. టీవీకే చీఫ్ విజయ్ ఇంటి నుంచి బయటకు వచ్చిన త్రిష విక్టరీ సింబల్ని చూపించారు. మధ్యాహ్నం 1 గంట విజయ్ ఇంట్లోకి వెళ్ళిన త్రిష దాదాపు గంటన్నర సేపు చర్చలు జరిపారు. తిరిగి బయటికి రాగానే మీడియా ప్రతినిధులు ఆమె కారును చుట్టుముట్టారు. అటు పోటీ చేసిన 2 స్థానాల్లో పెరంబూరు, తిరుచు ఈస్ట్ విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇక త్రిష తన ఏదైతే విజయ్ తనకు సన్నిహితున్నటువంటి విజయ్ ఇంటికి వెళ్ళి రావడం, సో అక్కడ మీడియా అంతా కూడా ఏదైతే త్రిషను కారును ఆపే ప్రయత్నం చేశారు. సో ఆమె అక్కడి నుంచి కార్ల నుంచే ఒక విక్టరీ సింబల్ని చూపించింది. విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఆధిక్యంలో ఉండడంతో ఖచ్చితంగా విజయ్ 2 స్థానాల్లో గెలుస్తాడు. 2 స్థానాల్లో గెలిస్తే కనుక ఏదైనా ఒక స్థానంలో రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా మరి విజయ్ కనుక రాజీనామా చేస్తే ఆ రాజీనామా చేసినటువంటి స్థానం నుంచి ఉప ఎన్నికల బరిలో త్రిషాను కనుక బరిలోకి దించి మళ్ళీ ఆమెను క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి కాకముందే, ఆయన అధికారం చేపట్టకముందే ఇక పెద్ద ఎత్తున ఊహాగానాలు, అభిమానుల్లో పెద్ద ఎత్తున మరి కామెంట్స్ అయితే చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికైతే ఓట్ల లెక్కింపులో టీవీకేకి 100కు పైగా 108 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుంటే ఇక చెన్నై నీలన్కర్లోని విజయ్ నివాసం వద్ద అసలైన పొలిటికల్ డ్రామా మొదలైంది. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి త్రిష నేరుగా విజయ్ ఇంటికి చేరుకోవడం హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం జోరుగా అనుకుంటుంది. ఎందుకంటే గతంలో త్రిష నేను సీఎం అవుతా అన్నటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళగ వెట్రిక కజగం అధినేత విజయ్ ప్రభంజనం సృష్టిస్తుండగా అందరి దృష్టి ఇప్పుడు నటి త్రిషపై మళ్ళింది. ఇవాళే ఆమె పుట్టినరోజు కావడం గమనార్హం. అయితే ఈ ఎన్నికల్లో విజయ్ 100 స్థానాల ఆధిక్యంలో దూసుకుపోతుండడం, దీంతో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఫిక్స్ అయిపోయింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం త్రిష తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు. అక్కడ శ్రీవారిని దర్శించుకున్నారు. బర్త్డే సందర్భంగా ఆమె ఫ్యాన్స్ అటు అంటుంటే విజయ్ గెలుపు కోసమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే తిరుమల దర్శనం తర్వాత ఆమె నేరుగా నీలన్కరైలోని విజయ్ నివాసానికి చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో విజయ్కి అభినందనలు తెలిపారు. ఇక విజయ్ త్రిష టార్గెట్గా విపక్షాల ప్రచారం. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ త్రిషల స్నేహాన్ని అస్త్రంగా చేసుకొని డిఎంకే బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ విజయ్ త్రిష ఇంటి నుండి బయటికి రావాలి అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. అయితే ఈ విమర్శలన్నింటినీ పక్కన పెట్టి ఓటర్లు టీవీకే వైపు మొగ్గు చూపడం ఇక చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో విజయ్ త్రిష #నెట్టింట ట్రెండింగ్గా మారింది. విజయ్ రాజీనామా చేసే స్థానంలో త్రిషను పోటీ చేయిస్తారని ఒక చర్చ జరుగుతుంది. విజయ్ తాను పోటీ చేసిన తిరుచి ఈస్ట్, పెరంబూరు ఈ 2 చోట్ల
విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఒకవేళ 2 చోట్ల గెలిస్తే ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ ఖాళీ అయ్యే స్థానంలో ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తుందనే ప్రచారం ఇక సోషల్ మీడియాలో ఊపందుకుంది. గతంలో టికెట్లు కేటాయింపు విషయంలోనూ టీవీకే నేతలు త్రిష ఇంటి వద్ద క్యూ కట్టినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి పార్టీలో ఆమె ప్రాధాన్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొందరు మాత్రం విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మరిలో ఉంటారని చెప్తున్నారు. కాగా విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుండగా త్రిష రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తల ప్రాధాన్యత సంతరించుకున్నట్టు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ త్రిష సోషల్ మీడియాలో గతంలో చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్ 108 స్థానాల్లో ఇంకా తన ఆధిక్యాన్ని చాటుకుంటున్నారు. ఈ విజయ్ కనుక ఇలాగే కంటిన్యూ చేస్తే మ్యాజిక్ ఫిగర్ని కనుక రీచ్ అయితే 118 మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అయితే మాత్రం ఇక ముఖ్యమంత్రి తమిళనాడులో ముఖ్యమంత్రిగా మరి దళపతి విజయ్ని చూడబోతున్నాం. ఒకవేళ 100కు పైగా మరి జస్ట్ ఒక 5-10 సీట్స్ దగ్గరలో ఆగిపోయినప్పటికీ ఇతర పార్టీతో పొత్తు పెట్టుకునైనా మరి ముఖ్యమంత్రికి ఎక్కువ అవకాశం అక్కడ టీవీకే కనిపిస్తుంది. కాబట్టి సో చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగా త్రిష కోసం విజయ్ రాజీనామా చేస్తారా? మరి విజయ్ క్యాబినెట్లో త్రిష ఉండబోతుందా? అసలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఏం జరగబోతున్నాయి? గతంలో ఎన్నికల ప్రచారంలో మరి విజయ్ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు కాబోతున్నాయి? ఎట్టి పరిస్థితుల్లో అవినీతి లేని రాజకీయం చేస్తానని విద్యార్థులు మహిళలకు మరి యూత్కు ప్రాధాన్యతనిస్తానన్నటువంటి విజయ్ తన మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటారనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది.